ఒక యావరేజ్ ఎజాక్యులేషన్లో 2 నుండి 5 క్యూబిక్ సెంటీమీటర్ల వీర్యం ఉంటుంది. అలాగే అందులో 20 నుండి 50 కోట్ల వరకు శుక్రకణాలు ఉంటాయి. ఈ లక్షలాది శుక్రకణాలలో ప్రతి ఒక్కటి 23 క్రోమోజోమ్స్, జీన్స్, ఎలక్ట్రిసిటీ, అలాగే వీటిలో మరో మానవుడి సృష్టికి అవసరమైన అన్ని విటమిన్లు మరియు ఖనిజాలను కలిగి ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే అది జీవశక్తిని కలిగి ఉంటుంది. ఈ శుక్రకణాలు టెస్టికల్స్లో తయారవుతాయి. అయితే అనేక జంతు మరియు పక్షి జాతులలో ప్రకృతి ఈ కీలకమైన పదార్థాన్ని సంరక్షించాలనుకుంటుంది. కాబట్టి సంవత్సరంలో చాలా కాలం పాటు టెస్టికల్స్ అనేవి శుక్రకణాలను ఉత్పత్తి చేయవు. సాధారణంగా శరదృతువులో జరిగే సంతానోత్పత్తి కాలంలో మాత్రమే ప్రకృతి వాటిని క్రియాశీలంగా పనిచేయడానికి అనుమతిస్తుంది. తద్వారా వసంతకాలంలో గర్భధారణ జరుగుతుంది. ఆ కొత్త జీవి యొక్క పెరుగుదల మరియు అభివృద్ధికి వసంతకాలం అత్యంత అనుకూలమైన సమయం. కానీ మనిషి విషయంలో అవసరమైతే టెస్టికల్స్ ఏడాది పొడవునా నిరంతరం శుక్రకణాలను ఉత్పత్తి చేయగలవు. డ్యూరింగ్ సెక్సువల్ ఎక్సైట్మెంట్ చాలా ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. కొంతమంది పురుషులు తమని తాము నిరంతరం సెక్సువలీ ఎక్సైటెడ్ స్థితిలో ఉంచుకుంటారు మరియు నిరంతరం అధిక పరిమాణంలో శుక్రకణాలను మరియు ప్రోస్టెటిక్ ద్రవాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటారు. ఇది ఎలాంటిదంటే తమ కారును అన్ని వేళలా గంటకు 100 మైళ్ళ వేగంతో నడపడం లాంటిది. ఇది వాస్తవానికి న్యాచురల్ కాదు. చివరికి శారీరకంగా మరియు మానసికంగా దివాలాకు దారితీస్తుంది. విజ్ఞాన శాస్త్రం ప్రకారం వీర్యం అనేది అనేక భాగాల స్వచ్ఛమైన రక్తానికి సమానం. ఈ ద్రవం తిరిగి శరీరంలోకి అబ్జర్బ్ చేసుకోబడినప్పుడు నాడీ శక్తిగా రూపాంతరం చెందుతుందని నిర్ధారించబడింది. హిందూ గ్రంథాల ప్రకారం మనిషి సహజ వయస్సు 100 సంవత్సరాలు. మానవ జీవిత కాలం పూర్తి పెరుగుదలకు అవసరమైన కాలానికి కనీసం 5 రెట్లు ఉండాలి. దీనికి జంతుజాలం ఒక ఉదాహరణ. గుర్రం సుమారు 4 సంవత్సరాలు పెరిగి 12 నుండి 14 సంవత్సరాల వరకు జీవిస్తుంది. ఒంటె 8 సంవత్సరాలు పెరిగి 40 సంవత్సరాల వరకు జీవిస్తుంది. మనిషి 20 నుండి 25 సంవత్సరాల వరకు పెరుగుతాడు. ప్రమాదాలను మినహాయిస్తే అతని జీవితకాలం 100 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు. అందువల్ల దీర్ఘాయువుకి అసలైన రహస్యం ఇంద్రియ నిగ్రహం. కొన్ని పనులు చేస్తున్నప్పుడు సెక్స్కి మరియు స్త్రీలతో అన్ని రకాల సంబంధాలకి దూరంగా ఉండాలి. ఉదాహరణకి యుద్ధాలు, సముద్రయానాలు మరియు కొన్ని మాంత్రిక ఆచారాలు. శుక్రకణాలు తయారు చేసే ఫ్యాక్టరీగా ఉండడమే కాకుండా టెస్టికల్స్ అనేవి టెస్టోస్టెరాన్ వంటి మెయిల్ హార్మోన్ లేదా ఆండ్రోజన్ని కూడా ఉత్పత్తి చేస్తాయి. ఎజాక్యులేషన్ చేయకపోతే అవి నేరుగా రక్త ప్రవాహంలోకి వెళ్ళి శరీరంలోని ప్రతి భాగానికి చేరుతాయి. అవి పిట్యూటరీ గ్లాండ్ మరియు మెదడులోని క్రియేటివ్ సెంటర్స్ని ఉత్తేజపరుస్తాయి. కాబట్టి వీర్యం అనేది తేలికగా వృధా చేయకూడని పదార్థం. మీరు దాన్ని ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే శరీరం అంత ఎక్కువగా ఉత్పత్తి చేయడానికి ప్రేరేపించబడుతుంది. మీ రక్త ప్రవాహం మీ మెదడుతో సహా మీ శరీరంలోని ప్రతి భాగం నుండి రా మెటీరియల్స్ని తీసుకుని ఖర్చు అయిన వనరుల స్థానంలో ఉపయోగించడం కోసం వాటిని బీజకోశాలకు రవాణా చేస్తుంది. ప్రాథమిక తరగతుల్లో శ్రీమతి హంస అనే హాస్యభరితమైన కథ ఉండేది. ఆమె స్నానాల తొట్టెలో చాలాసేపు కూర్చుని ఏదో సరిగ్గా లేదని భావించింది. కానీ అది ఏమిటో ఆమె కనిపెట్టలేకపోయింది. అందువల్ల తన స్నానం చూడ్డానికి వచ్చి సమస్య ఏంటో కనుక్కోవలసిందిగా ఆమె తన పొరుగువారిలో కొంతమందిని కోరింది. వారు అలాగే చేశారు మరియు వెంటనే సమస్యను గుర్తించారు.
అదేంటంటే ఆమె తొట్టెలో నీళ్లు లేవు. బ్రహ్మచర్యం విషయంలో కూడా అంతే. ఏదీ లోపించకూడదు.